హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే ఇంట్లో ఎప్పుడైనా దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ మిగిలిపోతుంది గదండీ! కొంచెం కొంచెం మిగిలినప్పుడు అవి అటు దోస వేయలేము ఇంట్లో సరిపడా, ఇడ్లీ వేయలేము. ఊరికే అయినా దోస, ఇడ్లీ తినాలన్నా గూడా బోర్ అనిపిస్తుంది. అలాంటప్పుడు పునుగులు, పునుగులు వేసుకోవడం ఎలాగో నేనిప్పుడు మిగిలిపోయిన దోస పిండి, ఇడ్లీ పిండితోటి చూపిస్తాను. దానికోసం నేను నిన్న పెసరట్టు చేశానండి. ఆ మిగిలిపోయిన పెసరట్టు పిండే అండి ఇది. చూడండి. అయితే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇది ఇడ్లీ పిండి అండి. రవ్వ లేకుండా బియ్యంతో నానబెట్టి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో లింక్ ఉందండి. ఒకసారి ఫాలో అప్ చేయండి. ఈ 2 కలిపేసుకోవాలి. కలిపేసుకొని మైదా పిండి అండి కొంచెం వేసుకోవాలి. కొంచెం అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి ఈ కప్పుతోటి ఒక కప్పు మైదా పిండి వాడాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలండి, కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు. నేను ఆల్రెడీ పెసరట్టు పిండిలో పచ్చిమిర్చి వేశాను, అల్లం వేశాను కాబట్టి ఇందులో ఏం వేయట్లేదు. జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసేసి మనం పిండిని మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. టేస్ట్ కూడా బాగుంటాయి, గుల్ల గుల్లగా మంచిగా వస్తాయి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి లేదా గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు, కానీ మైదా పిండితోటి టేస్ట్ బాగా వస్తాయండి మనకు బోండాల్లాగా. చూడండి, ఇలా పిండి అంతా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మనం పునుగులు వేసుకుందాం. ఆలోపు ఆయిల్ వేడి చేసుకుందాం. మూకుడు పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది నార్మల్ టు హై ఫ్లేమ్లోనే ఉండాలి. తక్కువ ఉంటే ఆయిల్ బాగా పీలుస్తుంది. మంట తక్కువ ఉంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆయిల్ అనేది మంచిగా వేడైపోయింది. చూడండి, ఇలా కొంచెం తీసుకొని మనం పకోడీ వేసుకున్నట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చూడండి ఇట్లా పొంగుతున్నాయో, నూనెలో వేయగానే అట్లా పైకి లేవాలి. పిల్లలు ఇడ్లీలు, దోశలు తినడానికి ఇష్టపడినప్పుడు ఇటువంటివి చేసి పెట్టొచ్చండి. ఇందులో క్యారెట్ కానీ, ఇంకా ఏదైనా ఆకుకూరలు కానీ కూడా వేయొచ్చు, బాగుంటుంది. ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కూడా వేసి మనం ఆయిల్ ఫుడ్ పెట్టొద్దు అనుకున్నప్పుడు, అన్‌హెల్తీ అనుకున్నప్పుడు ఇటువంటి వాటిలలో కూరగాయలు కూడా యాడ్ చేసి హెల్తీ వేలో యాడ్ చేసి పెట్టవచ్చు. నేను ఇందులో పెసరపిండి ఉంది కాబట్టి కూరగాయలు ఏమి యాడ్ చేయలేదండి. చూడండి, మంచిగా ఒకవైపు కాలినాక ఇంకో వైపు తిప్పుకోవాలి. చూడండి, ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి. ఈ పిండితోటి మళ్ళీ దోశలు కూడా వేయడం ఎలానో నేను ఆల్రెడీ మన ఛానల్లో మిగిలిపోయిన పిండితోటి దోశలు వేయడం ఎలా అనేది ఉందండి. అది కూడా ఒకసారి ఫాలో అప్ చేయండి. మిగిలిపోయిన పిండితోటి మనం మైదా పిండి కానీ, బియ్య పిండి కానీ యాడ్ చేసేసి ఇడ్లీ పిండి, పెసరట్టు పిండి నేను వేసింది ఇప్పుడు వేడి వేడి పునుగులు అనేవి రెడీ అయిపోయినాయండి. వేడి వేడి పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవి ఆయిల్ పీల్చుకుంటాయని చెప్పి భయం ఉండొచ్చు, కానీ ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోవండి. ఎందుకనంటే ఇందులో పెసరపప్పు అనేది చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ప్లస్ బియ్య పిండి ఉంది, మైదా పిండి ఉంది. బియ్య పిండి మనం ఇడ్లీ పిండికి బియ్యం రవ్వ వాడినాం కదండి, బియ్యం వాడినాం కదా, అందులో బియ్య పిండి ఉంది. సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. చూపిస్తాను నేను ఎంత గుల్లగా వచ్చినాయో కూడా. ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వాటిని ఈవెన్గా కాల్చుకోవాలని.
పొద్దున ఇడ్లీ చేసినప్పుడు, దోశ చేసినప్పుడు మిగిలితే పిండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా స్కూల్ నుంచి వచ్చినాక ఇలా చేసి ఇవ్వచ్చు అప్పటికప్పుడు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఏం టిఫిన్స్ లేవు అని అన్నప్పుడు ఇటువంటి స్నాక్స్ వెంటనే చేసి ఇవ్వచ్చు. కొంచెం తిప్పుతూ వేపుకోవాలి. దీనికి కాంబినేషన్‌గా టమాటో చట్నీ గానీ, పల్లి చట్నీ గానీ బావుంటుందండి. చూడండి. అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినవి. చూడండి. బోండా అనేది ఎంత గుల్లగా వచ్చిందో. లోపల ఎట్లా ఫ్లఫీగా వచ్చిందో. సో, మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఇలా వచ్చినాయని కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.